దేవుని వాక్యం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం చూడండి, 13వ వచనం అండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. చాలండి. ప్రార్థన. మహోన్నతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, కృపామయడానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ మాటలు మాకు అందించమని, వినుచున్న మాకు వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఎఫ్రాయిముల గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. మధ్యలో కొంత ఊరు వెళ్ళిన కారణాన్ని బట్టి కొంచెం బ్రేక్ అయింది. మధ్యలో మనిషిని ఏంటి అనుకోకండి. ఆ ఎఫ్రాయిముల గురించి మనం ధ్యానం చేస్తూ, ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటండి? చెప్పుకున్నాం కదండి, అభివృద్ధి, ఫలము. ఎఫ్రాయిము ఎవరబ్బాయి? యోసేపు యొక్క 2వ కుమారుడు. అయ్యో, వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళముగా ఉండకూడదు, కానీ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, నెమరు వేసుకోవాలి. కొన్ని చోట్ల దేవుని వాక్యము బ్యాన్ చేయబడ్డారు, ప్రకటించడానికి వీలు లేదు. ముంబైలో మనం ఈస్టర్ పండుగ చేసుకున్న ఊళ్ళో, ఆ భీమవరం ప్రాంతాల్లో ఆ సంఘాలను గురి చేశారు. చాలా ఘోరం ఉండి ఆ ప్రాంతాల్లో దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తా ఉన్నాడు. కనుక గిట్టిన వాక్యం జ్ఞాపకం చేసుకుని నెమరం వేసుకుంటూ ఉండాలి. ఓహో, ఎఫ్రాయిము ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా అర్థం చేసుకోకపోతే, జ్ఞాపకం ఉంచుకోకపోతే చాలా కష్టం. కనుక ఎఫ్రాయిము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఎఫ్రాయిము ఎవరు అనంటే ఆదికాండ గ్రంథం చూడండి, 41వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయంలో 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టారు. ఎఫ్రాయిము అనగా పుట్టునోట్లో ఫలము అన్నాడు. అభివృద్ధి, దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. కాబట్టి అతనికి ఏం పేరు పెట్టాడు అని అంటే, తండ్రి అయినటువంటి యోసేపు అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము, దేవుడు ఎఫ్రాయిమును ప్రేమించాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ఎఫ్రాయిమును దేవుడు నియమించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ఎఫ్రాయిమును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కనుక ఎఫ్రాయిము జీవితంలో మనం చూసినట్లయితే, దేవుడు తన సేవకుడైనటువంటి యాకోబు ద్వారా ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. ఎవరి ద్వారా? సర్వసాధారణంగా ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారంటే పెద్దవాడిని ఆశీర్వదించాలని కోరుకుంటారు అందరూ కూడా. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయం చూడండి. ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయంలో 8వ వచనం. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి, కదండి, అంటే యాకోబు అలాగే యోసేపు తండ్రి యోసేపును చూసి, ఈ పిల్లలెవర్రా అని అడిగాడట. వీరెవరని అడుగక, యోసేపు వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పాను. కదండి, వీరు నా కుమారులు, వీరిని దేవుడు ఈ దేశమందు నాకు
తన తండ్రితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రితో ఎప్పుడైతే చెప్పాడో అందుకతడు చాలండి. తన తండ్రితో ఎప్పుడైతే అతను చెప్పాడో ఇప్పుడు చదవండి. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనేను. ఇప్పుడు తండ్రి అయిన యాకోబు మనవలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. నేను ఎందుకు అన్నాను? జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫ్రాయిమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అని అంటే, వారిని నేను దీవిస్తాను, నా యొద్దకు తీసుకురని ఎప్పుడైతే యాకోబు యోసేపుకు చెప్పాడో, యోసేపు ఆ ఇద్దరు బిడ్డలను తీసుకొని వచ్చాడండి. తీసుకొని రాగా యోసేపు ఏమనుకున్నాడు? నా తండ్రి నా పెద్ద కుమారుని దీవిస్తాడు అనుకున్నాడు. కానీ 14వ వచనంలో యాకోబు యుక్తిగా తన చెయ్యిని చాపి ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు యుక్తిగా తన చెయ్యిని చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీదను, తన కుడి చెయ్యి మనష్షే మీదను, తన ఎడమ చేతిని ఉంచాడు. ఆలోచన చేయండి. కుడి చెయ్యి ఎక్కడ ఉంచాడంట? ఎఫ్రాయిము తల మీద. ఎడమ చెయ్యి ఎక్కడ ఉంచాడంట? మనష్షే. మనష్షే పెద్దవాడా ఎఫ్రాయిము పెద్దవాడా? మనష్షే పెద్దవాడు. కానీ మనష్షేను ఎడమ చేత్తో దీవించాడు, కుడి చేత్తో ఎఫ్రాయిమును దీవించాడు. ఇప్పుడు కుమారుడైనటువంటి యోసేపు అడుగుతున్నాడు 18వ వచనం, నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను. చాలండి కదా, ఒప్పుకోలేదు. తండ్రి ఇతనే పెద్ద కుమారుడు, మనిషి ఇతని పేరు, ఇతన్ని ఆశీర్వదించు, నీ కుడి చేయి ఇతని మీద పెట్టు అని అంటే అతడు ఒప్పక, నాకు తెలుసురా బాబు, నా కుమారుడా, నాకు తెలుసు, నన్ను ఇక్కడికి దీవించడానికి పంపించిన వాడు దేవుడే. ఎవరిని దీవించాలని ఆయన నిశ్చయించాడో వారిని నా కుడి చేతి చేత దీవిస్తానన్నట్టుగా యాకోబు తన కుడి చేతితో ఎఫ్రాయిమును దీవించాడు. అది యోసేపుకి ఇష్టం కాల, కానీ ఎఫ్రాయిమును దేవుడు యాకోబు ద్వారా దీవించాడు. దీవించిందే కాకుండా ఎఫ్రాయిమును దేవుడు అనేక విధాలుగా ఆదుకొని ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనములో ఎఫ్రాయిము 10,000 మంది అట, మనష్షేయులు 1000 మంది అన్నాడు. ఎఫ్రాయిములు ఎంతమంది అట? ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000 అన్నాడు. చాలండి. ఇప్పుడు ఎఫ్రాయిము జనాంగం ఎంత అయ్యారు? 10,000 మంది. మనష్షే జనాంగం ఎంత అయ్యారు? 1000 మంది. కారణం ఏంటండి? దేవుడైన యెహోవా తన సేవకుడైన యాకోబు ద్వారా ఎఫ్రాయిమును నాడు దీవించాడు. ఎఫ్రాయిమును నాడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దేవుడు ఎఫ్రాయిముతో మాట్లాడుతూ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 9వ వచనములో చివరి భాగములో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎఫ్రాయిము ఎవరండి అని అంటే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అన్నాడు కదా. 20వ వచనంలో ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. ఈ మాటలన్నీ కూడా ఇర్మియా 31:20లో మనం చదువుతూ ఉంటాం. కనుక దేవుడు ఎఫ్రాయిమును ఇర్మియా 31:9లో చివరి భాగంలో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అన్నాడు. 20వ వచనంలో ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. అంతేకాదు
చేస్తాను మనకు తెలుసు. హోషేయ గ్రంథం 11:3 ఎఫ్రాయిమును నేను చెయ్యి పట్టుకొని నడక నేర్పాను అన్నాడు. ఎఫ్రాయిమును నేను కౌగలించుకున్నాను అన్నాడు. ఎఫ్రాయిమును నేను స్నేహించాను అన్నాడు. ఎఫ్రాయిమును నేను ఆకర్షించాను అన్నాడు. ఎఫ్రాయిమును అతని మెడ మీద నుండి కాడి తీసి అతనికి భోజనం పెట్టానంటాడు కదండి. ఈ మాటలన్నీ గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, మీరు మర్చిపోతామన్నా. ఇవే మాటలు ఆంధ్రలో మాట్లాడితే ఎంత ఆశ్చర్యంగా విన్నారు, ఆలోచన చేస్తున్నారా? గనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలన్నీ చెప్పినటువంటి దేవుడు ఎఫ్రాయిమును ఎంతో హెచ్చగా, ఎంతో చక్కగా ఆశీర్వదించగా, ఎఫ్రాయిం ఏం చేశాడు అని అంటే దేవుణ్ణి విడిచి, ఎవరిని విడిచి? దేవుని విడిచి. హోషేయ గ్రంథం 4:17 అతడు ఏమయ్యాడండి అని విగ్రహములతో కలిసిపోయాను. మొట్టమొదటి దోషం. రెండవ దోషం ఏంటండి అని అంటే ఆ 7వ అధ్యాయం హోషేయ గ్రంథంలో 8వ అతడు అన్యజనులతో కలిసిపోయాను. అనగా దేవుని విడిచాడు, దేవుని ప్రజలను కూడా విడిచాడు. తదుపరి మనం ఆలోచన చేస్తే 5వ అధ్యాయము హోషేయ గ్రంథం 3వ ఎఫ్రాయిము వ్యభిచరించెను. ఆయనలోని లోపాలు దేవుడు ఆయనను గొప్పగా హెచ్చరించగా, దేవుడు ఎఫ్రాయిమును గొప్పగా దీవించగా, ఎఫ్రాయిము దీవించబడిన తరువాత అతడు చేసిన పాపం ఏంటండి అంటే దేవుణ్ణి విడిచాడట, విగ్రహాలతో కలిసిపోయాడు. ఇది మొట్టమొదటి దోషం. రెండవ దోషం, దేవుని ప్రజలను విడిచాడట, అన్యజనులతో కలిసిపోయాడు. మూడవ దోషం, అతడు ఈ 5వ అధ్యాయం హోషేయ గ్రంథం 3వ అతడు వ్యభిచారి. బైబిల్ ఏమన్నది? నిర్గమకాండ గ్రంథం 20:8 వ్యభిచరించకూడదు అన్నది. విగ్రహాల జోలికి పోవద్దు అన్నది. నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదన్నాడు. అవన్నీ కూడా ఈ ఎఫ్రాయిము చేశాడు. 4వ దోషం ఏంటి అని అంటే హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయం 8వ అతడు తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. అతడు ఎలాగున్నాడండి అని అంటే ఎవరినో త్రెప్పలేని అప్పము వంటి వాడు. సాక్ష్యాన్ని కోల్పోయాడు. అది 4వ దోషం. 5వ దోషం ఏంటండి అని అంటే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 11వ అతడి బుద్ధి లేనివాడు ఆయను. ఎఫ్రాయిము బుద్ధి లేనివాడు. 6వదిగా చూస్తే అదే 7వ అధ్యాయం 11వ ఎఫ్రాయిము పిరికివాడయ్యాడు. పిరికి గుండె గల గొవ్వాడు. తదుపరి అంటే 6 దోషాలు మనకు కనపడుతుంది ఎఫ్రాయిములో. 6 దోషాలు మనం ధ్యానం చేసిన గతంలో. మీరు మర్చిపోయారని మరలా పునర్విమర్శ చేస్తా ఉన్నారు. అందుకే హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయంలో 12వ ఏమన్నాడు దేవుడు? ఎఫ్రాయిము దోషము మా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ఏంటంటే ఎఫ్రాయిము యొక్క దోషము అని అంటే అతడు దేవుని విడిచాడు, విగ్రహాలతో వెళ్ళిపోయాడు. అతడు దేవుని ప్రజలను విడిచాడు, అన్యజనులతో వెళ్ళిపోయాడు. 3వది అతడు వ్యభిచారం చేశాడు. 4వది అతడు సాక్ష్యాన్ని కోల్పోయాడు. 5వది అతడు బుద్ధి లేనివాడయ్యాడు. 6వది అతడు పిరికి గుండె. దేవుడు ఏమన్నాడు? పిరికి గుండె గల ఆత్మను నేను మీకు ఇవ్వలేదన్నాడు. గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు 7వదిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 13వ ఎఫ్రాయిములకున్న మత్సరము. ఇప్పుడు ఎఫ్రాయిములో ఏముందట? మత్సరం. మత్సరం అనంటే అసూయ, వార్వలేని తనం, కుళ్ళుబోతుతనం కదా. మత్సరం అంటే ఏంటండి? మత్సరానికి పర్యాయ పదాలు ఏంటి అని అంటే మేమంటే అసూయండి, మేమంటే కుళ్ళండి,
మమ్మల్ని అసలు అరవరండు అంటే ఏముందని మత్సరము. ఇప్పుడు ఎఫ్రాయిములో ఏముందట? మత్సరం ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ మత్సరం అనేది అందరిలో ఉంటదండి. అందరిలో ఉంటది. అన్నలో ఉంటది, కయ్యలో లేదా? హెబెల్ ఎందుకు చెప్పేశాడండి? మత్సరం, అసూయ, వీడి అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? వీడిని అసలు ఉంచకూడదు. అన్నలో లేదా? తమ్ముళ్ళో లేదా? అక్కల్లో లేరా? చెల్లిలో లేరా? అక్క ఎదుగుదలను చూసి చెల్లి అసూయపడదా? అన్న ఎదుగుదలను చూసి తమ్ముడు అసూయపడ్డా? తమ్ముడు ఎదుగుదలను చూసి అన్న అసూయపడ్డా? చెల్లి ఎదుగుదలను చూసి అక్క అసూయపడదా? తోడు కోడలను చూసి మరో తోడు కోడలు అసూయపడదా? తోడు అల్లుడును చూసి మరో తోడలుడు అసూయపడ్డా? వదలను చూసి భర్తలు అసూయపడదా? మర్దలను చూసి వదలు అసూయపడదా? ఏం చెరగట్టు వచ్చేసిందో తెలుసా? మనకైతే కూడా కానీ అందులో ఉంటున్నాడు దానికి దేనికి భర్తలకి ఈ వదలంటారు. మీకు తెలియదులే, మీరు బొమ్మలు కదా, నాకు తెలుసు అక్కడ. కాబట్టి అసూయ. అన్న ఇల్లు కట్టుకుంటున్నాడు కాబట్టి అన్న ఇల్లు కట్టుకొనివ్వకూడదు. దేవుని ఎరిగిన వాళ్ళే. ఊర్లో చూస్తే చాలా బాధాకరం. స్టేజ్ల మీద ఎక్కి ప్రసంగాలు బద్దలు కొట్టేసేటువంటి తమ్ముళ్ళు. ఒక అన్నదమ్ములు ఇద్దరిని చూశానండి. తండ్రి ఆస్తి పంచుకున్నారు. తమ్ముడు చాలా తెలివైనడు. అన్నలు ఎప్పుడు తెలివైనడు కాదు అనుకుంటాను నేను. ఎందుకో తెలుసా? తమ్ముడే కదా అనుకుంటే తమ్ముడు ఏం చేస్తాడు? అన్నకే లేకుండా చేస్తాడు. మీరు చూడండి అంతే, నేను చెప్పానని కాదు. కానీ నేను చూసిన ఒక తమ్ముడు తాను చక్కగా ఇల్లు కట్టుకున్నాడు, తన ఓటా తాను పంచుకున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి. అన్న పాపం ఇల్లు కట్టుకుంటుంటే అబ్బే నాకు ఇంకా అందులో ఓటా ఉంది, ఇంకా ఉందట. పెద్దలు వచ్చి సెటిల్మెంట్ చేసి ఇంతవరకు నీది అంతవరకు నీదని రెవెన్యూ వాళ్ళు వచ్చి చక్కటి ఆ స్తంభాలు పాతి అన్ని చేసిన తర్వాత అన్నకున్న స్థలాన్ని చూసి అతనికి ఏమొచ్చింది? అసూయ, మత్సరం, వార్వలేనితనం. ఆ స్థలం మీద ఇంజెక్షన్ ఆర్డర్ చేశాడు. అంటే ఇంకా అది కట్టబడటానికి వీలు లేదు. కోర్టులో సెటిల్ అవుతాడు. వాక్యం చెప్పేవాడే వర్ణనాతీతంగా వాక్యం చెప్తాడు. అతను మామూలుగా చెప్పడం. చర్చలో ముసుగులు వేసుకోకపోతే అది పలానా జాకెట్ అని చెప్పేస్తాడు. మీకు తెలుసా? ఆ చర్చలు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే అవతల వారు అన్యులు కూడా చేసుకుంటారు కదండి మన వాళ్ళు. వాళ్ళ స్టేజ్ల మీద ముసుగులు వేసుకోకపోతే అబ్బాయి నువ్వు రావద్దు ఎక్కడికి, తోడ పెళ్లి కూతురుగా పైకి అంత దిట్టుగా చెప్తాడు. నేను మంగళసూత్రాలు కట్టము అంటాడు. చాలా 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 ధీటైన మాటలు చెప్తాడు. మా సంఘమే ఎత్తబడుతుంది అంటాడు. అసలు నువ్వే ఎత్తబడవు. నీ అన్న మీద నీకు ఈర్ష. అతన్ని ఇల్లు కట్టుకోకుండా చేస్తా ఉన్నావే. ఆలోచన చేయండి. ఈర్ష, ద్వేషం, అసూయ, మత్సరం, వార్వలేనితనం, సహించలేనితనం సర్వసాధారణంగా అందరికీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఎదుట వాణి యొక్క ఎదుగుదలను చూచి వార్వలేనితనం ఏంటి అని అంటే మత్సరం. అమ్మో ఆయన ఉద్యోగం బాగు, ఆయన ఉద్యోగం అంట, ఆయన జీవితం అంట, ఆయన ఇల్లు అంట, ఆయన కోరంట, ఆయన పొలం అంట, మనకు లేదు మనకు లేదు మనకు లేదు. ఏమొచ్చేస్తుంది లోపల? ఎందుకు హార్ట్ అటాక్లు, ఎందుకు షుగర్లు? దేవాన్ని కొందరు వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు బాగుంటే ఒకరోజైనా నన్ను ఎక్కించుకుంటారు అని అనుకోవాలా.
ఆ మధ్య నాగరత్నం గారి ఇంటికి వెళ్ళాం. అమ్మో ఏసీ, మేము ఉడుకులో వెళ్ళాం, చక్కగా ఏసీ పెట్టి కూర్చోబెట్టాం. అమ్మో ఏసీ ఉందని ఎడితే మనం ఎడుతామా ఏమండి? ఆ విజయ్ గారి ఇంటికి వెళ్ళాం, ఏసీ, ఆ వినోదం చూడటానికి వెళ్ళాం. అమ్మో అంటే వాళ్ళకి ఉన్న కనుక వాళ్ళ ఏసీలో కూర్చోబెడితే దేవాన్ని పాత్రలు అనిపించింది. కనుక ఎదుటి వారిని చూసి మనం ఏమవకూడదు, మత్సరపడకూడదు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం ఈ యొక్క యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడు అని అంటే, ప్రియులారా, ఎఫ్రాయిముకున్న మత్సరం ఏమవుద్దట, పోవును. ఎఫ్రాయిములో మత్సరం ఉంది. క్రైస్తవులైన వారికి మత్సరాలు ఉండటానికి వీలు లేదు. క్రైస్తవులైన వారికి అసూయలు ఉండటానికి వీలు లేదు. అసూయలనేవి తోడుకోళ్ళ మధ్య కూడా. హన్నాను చూసి పెనిన్న అసూయ పడలేదా? నాకున్నా నీకు లేదు అక్కడ తప్పకుండా తెలుస్తుంది. అక్కను చూసి చెల్లి అసూయ పడలేదా? ఆదికాండ గ్రంథం 30వ వచనంలో రాహేలు లేయాను చూసి అసూయపడెను. మార్త మరియను చూసి అసూయపడలేదా? దేవా, ప్రభువా, బోధకుడా, నీకు చింతలేదా? నాకెంత పని ఉంటే నువ్వు చెప్పవా ఆవిడికి అంటే ఆయన అంటాడు, మరి ఉత్తమమైన దాన్ని వెతికిందయ్యా. అమ్మా, మరి ఉత్తమమైన దాన్ని వెతికింది, అది దాని యొద్ద నుండి, తన యొద్ద నుండి ఎవరునూ తీసివేయలేరన్నాడు. కనుక విశ్వాసులమైనటువంటి మనం మత్సరములలో ఉన్నామేమో, అసూయలలో ఉన్నామేమో, ఓర్వలేని తరం అనేది మనలోనికి వచ్చిందేమో. దాన్ని ఏం చేయాలి? విశ్వాస యాత్ర అనేది ఎంత కష్టమో తెలుసండి. ఈ విశ్వాస యాత్రలో అసూయలను చంపుకోవాలి, మత్సరాలను చంపుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నింటినీ కూడా చంపుకుంటేనే విశ్వాసం. బైబిల్లో అపోస్తల కార్య గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 7వ అధ్యాయము 9వ వచనం అండి. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి. చాలండి. ఆ గోత్రకర్తలు ఏం పడి? మత్సరపడి. ఎవరి మీద మత్సరపడి? యోసేపు మీద మత్సరపడి. గోత్రకర్తలు ఎవరండి? సిమియోను, రూబేను, లేవి, యూదా, ఇస్సాకారు, దాను, నఫ్తాలి, గాదు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరు? యోసేపు యొక్క అన్నలు. ఆ గోత్రకర్తలు 12 గోత్రాలకి కర్తలు. ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడి అతనిని ఏం చేశారంటే, ఐగుప్తునకు పోవుటకు అతనిని అమ్మివేసి. ఆ గోత్రకర్తలు ఎందుకు మత్సరపడిరి యోసేపు మీద అనంటే, ఆ గోత్రకర్తలందరూ కూడా మందను తోలుకొని పొలాలకు వెళ్ళిపోరండి, అరణ్యానికి వెళ్ళిపోరండి, అడవిలోనికి వెళ్ళిపోరండి. ఆ ఎండలో, ఆ భయంకరమైనటువంటి శ్రమలో, వర్షమైనా ఎండైనా ఏదైనా సరే వారు తడుస్తూ ఉండేవారు, ఎండుతూ ఉండేవారు, శ్రమలు పడతానుండేవారు. కానీ యోసేపు ఎక్కడ ఉన్నాడట? ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనములో అతడు ఇంటి వద్ద ఉండి, జల్ఫా యొద్ద నుండి, బెల్హా యొద్ద నుండి తిరుగుచూ ఉండేను. అతడు చిన్నవాడై ఉన్నందున అతడు ఎక్కడున్నాడట? ఇంటి వద్ద ఉన్నాడట. అయ్యో, వాడేంటి ఇంటి దగ్గర ఉండటం ఏంటి, మనమేంటి పొలాలంట తిరగటం ఏంటి, వాడేంటి రెస్ట్గా ఉండటం ఏంటి
మనమేంటి మందం తోటం ఏంటి అనుకుని అతని మీద మత్సరపడేది. రెండవదిగా ఇంకెందుకు మత్సరపడ్డారు అని అంటే, ఇంటిలో ఉన్నవాడు కుదురున్నాడా యోసేపు? ఆ 37వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 2వ వచనంలో అతడు అన్నల చెడ్డ సమాచారము తన తండ్రికి చెప్పుచూ వచ్చానంట. నాయనే కత్తనగాడు, ఇంట్లో నలుగురు ఉండే చెప్పుకుంటారు, కత్తనగాడు ఇలాగా ఆడున్నాడు, రెండోడు ఆడల్లాగా అని చెప్పేవాడంట. చెడ్డ సమాచారం. ఇప్పుడు ఎప్పుడైతే అన్నల గురించి చెప్పారో అన్నలకి ఇతని మీద ఏం కలిగింది? అసూయ, మత్సరం, ద్వేషం, ఓర్వలేనితనం. మూడవది మనము అక్కడే 3వ వచనం చూడండి. అతడు తన తండ్రి ఉన్నాడు కదా యాకోబు, ఆ యోసేపుని యాకోబు ఆ కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఒరే మనము కూడా నా 5 పిల్లలమే కదా, మనల్ని అంతలా ప్రేమించట్లేదేంటి? వాడిని అంతగా ప్రేమించన్నారు, ఈయన లేకుండా చేద్దాం. మత్సరం. 3 విషయాలు చెప్తున్నాం. ఒకటి, వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. రెండవది, వాడు చెడ్డ సమాచారం, మన సమాచారం అంతా తండ్రి చెప్తున్నాడు. మూడవది, అతన్ని మన ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నాలుగవదిగా చూస్తే అక్కడ మనం చూస్తా ఉన్నాం, తండ్రి ఆ 3వ వచనంలో అతని తండ్రి అతనిని ప్రేమించి విచిత్రపు అంగి కుట్టించాడు. ఏం కుట్టించాడు? ఒరే మనము పొద్దుడు వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం, ఎండనక వాననక బాధలు పడతా ఉన్నాం, ఎప్పుడన్నా ఒక విచిత్రమైన అంగి కుట్టించాడా? ఏదో నార్మల్గా అందరూ వేసుకుని పట్టలే తప్ప అని అనుకుని వీడికి, ఇంట్లో ఉన్నవాడికి విచిత్ర భంగి కుట్టించాడు. వీడు లేకుండా చేద్దాం. మత్సరం. 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా కొంచెం క్రిందకు వస్తే అక్కడ ఒక మాట ఉంది 6వ వచనంలో, అతడు కలగన్నాడట. కలభావం ఏంటండి అని అంటే, ఈ యోసేపు తండ్రి ఇంట్లో ఉండి కలగన్నాడు. రే అన్నలారా, మనం అందరం చేరి కడతా ఉన్నాం, కోతలు అయిపోయినాయి, కడతా ఉన్నాం చేని, కడతా ఉంటేని నా పని ఎలా నిలబడ్డది, ఇప్పుడు మీ పనులన్నీ వచ్చినాక నమస్కారం చేసినాయి అన్నాడట. చదువుకుని ఇంటికి వెళ్ళి, ఊరు అన్నలారా, మనం పొలం కడతా ఉన్నాం ఊరికి. ఈ కుప్పనూరు ముందు కడుతున్న సమయాల్లో మీ పనులన్నీ లేచి నా పనకి సాష్టాంగ నమస్కారం చేశాయి అన్నాడంటండి. ఆ దెబ్బతోటి వాళ్ళు ఏమన్నా, నువ్వు మమ్మల్ని వెళ్తావా? చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది, 8వ వచనం. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మలను ఏలుదువా కదా కదా, మా మీద అధికారం అయి ఉంటావా, మమ్మల్ని వెళ్తావరా అని అతని మీద మత్సరం. ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడి అతనిని ఐగుప్తు పోవుటకు అమ్మి వేసుకొనేను. గమనిస్తున్నారా? ఎందుకండి 5 విషయాలు చెప్తాం మత్సరం పడ్డానికి గల కారణం. అమ్మేసుకున్నారు. సాష్టాంగ నమస్కారం తప్పిందా? ఎన్ని సంవత్సరాలకి? 13 సంవత్సరాలు యోసేపు కఠినమైన శిక్ష అనుభవించాడు. 17వ సంవత్సరంలో తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. 30వ సంవత్సరం రాజుగా ఐగుప్తులో రాజుగా నిలబడ్డాడు. అంటే 13 సంవత్సరాలు ఆ ఐగుప్తు చెరసాలలో, ఐగుప్తు దాస్యములో, ఆ ఐగుప్తు యొక్క సంఖ్యల మధ్య 13 సంవత్సరాల కఠినమైన శ్రమ అనుభవించాడు. తదుపరి అతడు రాజు అయ్యాడు. ఐగుప్తుకి ఏమయ్యాడు? అమ్మబడినోడేమయ్యాడు? రాజు అయ్యాడు. పడినోళ్ళు ఏమయ్యారు? దాసులు అయ్యారు. పడిన వాళ్ళు వెళ్ళారట ఎక్కడికి? ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి. గమనిస్తున్నారా?
మత్సరపడిన వాళ్ళు అన్నలు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడి నుండి వెళ్ళారు? కనాను నుండి వెళ్ళారు. కనానులో ఏమి లేదు? ధాన్యము లేదు. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం చదువుదామండి. ధాన్యము ఐగుప్తులో ఉండేనని యాకోబు తెలుసుకున్నప్పుడు ఏమండి చాలండి. యాకోబు విన్నాడు, ఒరే కుమారులారా ఇలా రండి, మీరు ఎందుకురా ఒకరు చూసుకుంటున్నారు, మరి మీ కరువులో ఎగిరిపోతా ఉన్నాం కాబట్టి ధాన్యం అంట ఐగుప్తులో ఉందంట, మీరు వెళ్ళి ధాన్యము కొనుక్కొని రండి. అమ్మలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐగుప్తులో అమ్మబడినోడేమో రాజుగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మబడిన వాడి దగ్గరికి వీళ్ళు వెళ్ళారండి. అమ్మబడిన వారి దగ్గరికి వెళ్ళి 5వ వచనం, కరువు కనాను దేశంలో ఉండేను కనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండేను కదా. వాళ్ళు ఏమన్నారు? నువ్వు మా మీద అధికారం చేస్తావా, నువ్వు మా మీద అధికారం అవుతావా, నువ్వు మమ్మల్ని వెళ్తావా అన్నారు. ఎక్కడ 37వ అధ్యాయంలో 8వ వచనంలో. ఇప్పుడు వారు ఏమయ్యాడు అని అంటే అమ్మబడినోడు అధికారి అయ్యాడు. ఇప్పుడు వారితో పాటు అన్నలు వచ్చారట. అయితే యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండేను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును అమ్మకము చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి మొక్కములు నేలను మోపి అతనికి వందనములు కదా. మీ పనులన్నీ నిలబడి నాకు సాష్టాంగ నమస్కారం చేసి మీరు అన్నలారా అన్నాడు. ఎరా నువ్వు మమ్మల్ని వెళ్తావా, నువ్వు మా మీద అధికారం చేస్తావని తెలిపేశారు, అమ్మేశారు, మత్సరపడ్డారు. ఇప్పుడు ఏమైంది? మత్సరపడ్డ వాళ్ళేమో తలలు వంచి కదా, తలలు వంచి నేలను మోపి వందనాలు చేస్తున్నారంటండి. వంచన చేస్తున్నారా? వందనాలు చేస్తా ఉంటే యోసేపు ఏమైనా తక్కువ? 8వ వచనం, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాను కానీ వారు అతనిని గుర్తుపట్టలేదు కదండి. యోసేపు సహోదరులు గుర్తుపెట్టాడు కానీ వారు అతనిని, ఆడెప్పుడు చచ్చిపోయి ఉంటాడో అభ్యసుకున్నాం కదా, ఆడేంటి రాజు ఏంటి అన్నాడు, అందుకే గుర్తుపట్ల. అయితే యోసేపు వారిని గుర్తుపెట్టి వారిని ఏమన్నాడు తెలుసా? మీరు వేగుల వారు, మా దేశం చూడటానికి వచ్చారు, మా దేశం యొక్క ఎంక్వైరీ అంతా పట్టుకుని వెళ్ళిపోవటానికి వచ్చారు కాబట్టి మీకు ధాన్యం ఇస్తాను మంచిది. మీలో ఒకడు చెరసాలలో ఉండాలి. మీరెంతమంది అని అడిగాడట. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాలో ఒకడు లేడు. చూడండి, అందుకు వారు ఈ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక మనుషుల కుమారులకు, కనిష్ఠుడు నేడు మా తండ్రి యొక్క ఉన్నాడు, ఒకడు లేడని ఉత్తరం ఇచ్చింది కదండి. ఒకడు లేడని ఆ ఒకరితోనే చెప్తున్నారు. అక్కడ పాయింట్ ఏంటంటే ఒకడు లేడు. మాలో ఎవడు లేడు? మేము 12 మంది అయ్యా, ఇప్పుడు 10 మంది వచ్చాము. ఒకడు చిన్నవాడు ఉన్నాడు, వాడి పేరు బెన్యామీను, మా నాన్న దగ్గర ఉన్నాడు. మా 12 మందిలో ఒకడు లేడు అని ఒకడు లేడని ఒకడుతోనే చెప్తా ఉన్నారు. వీరు దుర్మార్గులని, వీరు దుష్టులని. ఆయన ఏం చేశాడు అని అంటే, వీరిలో ఒక్కడున్నాడు కదా తండ్రి దగ్గర, వాడిని తీసుకురండి, వాడు తీసుకొచ్చే వరకు మీరు మీలో ఒకడిక్కడ నా కస్టడీలో ఉండాలి అన్నాడు. వాడిని ఎందుకు తీసుకురావాలి? వాడి పేరేంటి? బెన్యామీను. వాడెవడు కొడుకు? రాహేలు కొడుకు. యోసేపు ఎవరు కొడుకు? రాహేలు కొడుకు. మిగిలిన అన్నదమ్ములు ఎవరు? లేయా, జల్ఫా కదా, బెల్హా. వాళ్ళ కుమారులు 9 భార్యలు లెక్క.
ఈ నలుగురు భార్యల్లో యోసేపు యొక్క సొంత తమ్ముడు ఎవరండి? బెన్యామీను. యోసేపు యొక్క సొంత తల్లి ఎవరండి? రాహేలు. అమ్మో, నా తర్వాత బెన్యామీను ఉన్నాడు కదా, వాడిని ఏం చేశారు అని వాడు తీసుకురండినప్పుడు మిమ్మల్ని విడిచిపెడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి ఆలోచన చేస్తే, మనకేమైందయ్యా అని ఆలోచన చేస్తే చూడండి 21వ వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష అనుభవిస్తా ఉన్నాము. నిశ్చయముగా మనము ఏమనుభవిస్తా ఉన్నాము అని అంటే శిక్ష అనుభవిస్తా ఉన్నాము. చేసిన అపరాధం, చేసిన తప్పిదం, మనము పడిన మత్సరాన్ని బట్టి, మనము పడిన అసూయను బట్టి, మనము ఓర్వలేని తనాన్ని బట్టి ఆనాడు అతను నమ్మేసుకున్నాం కదా. ఇప్పటికీ కూడా వారు అతనిని గుర్తుపట్టలేదు, కానీ చేసిన పాపం మాత్రం జ్ఞాపకము వస్తా ఉంది. నిశ్చయముగా మనము మన సహోదరుని ఎడల ఏం చేశాము అంటే అపరాధం చేశాము కనుక అపరాధములకు శిక్ష పొందుతున్నాం. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతే, అమ్మేస్తున్నప్పుడు ఎంత బతిమాలు ఉంటాడో అనలారా, అమ్మేస్తున్నారా, అయ్యయ్యో మేము ఉండలేనురా అని ఎంత ఏడ్చుంటాడో. అతడు బ్రతిమాలినప్పుడు వీళ్ళు ఏం చేశారట, అతడు మనలను బ్రతిమిలాడినప్పుడు మనము అతని వేదన చూచియు వినలేదయ్యా. కాబట్టి ఇది శాపంగా మనకు మిగిలిందేమో అనుకున్నారు. అప్పటికీ కూడా ఇతడు యోసేపు అని వాళ్ళు గుర్తుపట్ల. మత్సరములకు ఏముందండి అని అంటే దీని అర్థం శిక్ష ఉంది. ఆనాడు వారు మత్సరపడ్డారు. ఆ వర్తకర్తలు యోసేపును ఐగుప్తులకు అమ్మి వేసిరి. ఎందుకు? ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులకు అమ్మి వేసిరి. అమ్మి వేసిన దానికి ఏం అనుభవిస్తా ఉన్నారు అని అంటే శిక్ష అనుభవిస్తా ఉన్నారు. మత్సరపడితే ఏముంది? సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుదామండి. 14వ అధ్యాయం 38వ వచనం. 14వ అధ్యాయం 38వ వచనంలో ఏమంటా ఉన్నాడు అని అంటే మత్సరము ఎముకలకు కుళ్ళంటాడు. మత్సరం ఎందుకు పడకూడదండి అని అంటే మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు. అంటే బోన్ క్యాన్సర్ లాంటిది అనమాట. కాబట్టి ఎముకలు తినేస్తుంది క్యాన్సర్. బోన్ క్యాన్సర్ వస్తే ఏం చేస్తుంది? కనుక మత్సరపడకూడదు. మత్సరపడుట వలన ఆ గోత్రకర్తలకు ఏమొచ్చిందండి అని అంటే శిక్ష. మత్సరపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అన్నేం పడ్డాడు? మత్సరపడ్డాడు. ఎందుకు? అతని వస్త్రాన్ని చూసి మత్సరపడ్డాడు. ఏ వస్త్రం? ప్రశస్తమైన వస్త్రం. తండ్రి అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా తిరిగి వచ్చాడు, మరలా బ్రతికాడు కనుక మీరు అర్జెంటుగా అతనికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు కట్టి బంగారపు ఉంగరము తొడిగించి పాదములకు చెప్పులు తొడిగించి అతని కొరకు ఒక గొర్రెను వధించి అతనికి గొప్ప విందు చెయ్యండి. ఆ విందు జరుగుతూ ఉండగా పొలములో వచ్చాడు. ఎవరు? పెద్ద కుమారుడు వచ్చేమంటున్నాడు, ఈ ఇంటి అడవిడి ఏంటని అడిగాడంట. ఇదిగా మీ తమ్ముడు తిరిగి వచ్చాడని మీ నాన్న గొప్ప విందు చేస్తున్నాడు అన్నాడు. అతడు కోపముతో, దేనితో? కోపముతో లోపలికి రావడానికి ఇష్టపడక బయట ఊడిపోయాడట. ఇప్పుడు తండ్రి అతని బ్రతిమాలి లోపల తీసుకొస్తా ఉంటే ఇదిగో ఇన్ని సంవత్సరాల నుండి నీ దగ్గరే పని చేస్తున్నాను, నీ మందనే కాస్తా ఉన్నాను, ఎప్పుడైనా నిన్ను ఏమైనా అడిగానా? నువ్వెప్పుడైనా నా స్నేహితులతో విందు చేసుకో, ఏదైనా పార్టీ చేసుకో ఒక గొర్రె పిల్లని ఇచ్చావా అని అడిగాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనం అండి.
చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనం చదవండి. 28, 15, 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కోపపడి అంటే మత్సరపడి. ఎవడనైతే అమ్మ తమ్ముడు వచ్చాడా, చాలా సంతోషం, ఎలా ఉన్నాడని పరిగెత్తుకు వస్తాడు. కానీ వీళ్ళు ఏముంది? కోపపడటానికి గల కారణం ఏంటి? తమ్ముడు మీద మత్సరం. ఈ ఉన్నాయన్నీ నాయి అనుకున్నాడు, ఆ గొర్రెల బంధం నాయి అనుకున్నాడు, ఇల్లంతా నాది, భవంతంతా నాది అనుకున్నాడు. ఇంతలో ఎవడు వచ్చాడు? తమ్ముడు వచ్చాడు. అమ్మో, ఇందులో కూడా మరలా షేర్ ఇవ్వాలా? ఇప్పుడు ప్రశస్త వస్త్రం కొన్నాడు అని అంటే ఆ డబ్బులు మా నాన్న అదేదో నాకే ఉంచుదుడు కదా. బంగారు బొంగరం కొన్నాడంటే ఆ డబ్బులేయో నాకే ఉంచుదుడు కదా. చెప్పులు కొన్నాడంటే ఆ డబ్బులేయో నాకే ఉంచుదుడు కదా. ఈ క్రొవ్విన దూడను వధించి గొప్ప విధి చేస్తే ఆ పంచేదో నాకే ఉండదు కదా. ఈర్ష, ద్వేషం, అసూయ, మత్సరం, ఓర్వలేనితనం. అయ్యో తమ్ముడు వచ్చాడని ఆనందం మానేసి అతడు కోపముతో మండిపడి. 15వ వచనం మనం చదివితే 15వ వచనం 15 జరిగిందండి. చాలండి. ఈ విషయాలన్నీ మనం చదువుకుంటూ వస్తా ఉంటే, కొంచెం కిందకు వస్తా ఉంటే 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వారికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగిడి క్రొవ్విన తోడను తెచ్చి వధించుడి. అన్నకేమొచ్చింది? మత్సరం. అన్నకి కోపం వచ్చింది. అన్న తట్టుకోలేకపోయాడు, అన్న లోపలికి రాలేకపోయాడు. తండ్రి ప్రతిమిలాడుతున్నాడు. ఆ అన్న ఏమంటా ఉన్నాడు అని అంటే, ఇదిగో నేను ఏదైనా నిన్ను అడిగాను, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే. 29వ వచనం, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషించుటకు ఒక మేక పిల్లని ఇచ్చావనైనా అన్నాడట. ఇందులో ఏమి మనకు అర్థమవుతుంది ఏంటంటే, తమ్ముడు వచ్చాడనే సంతోషం లేదు, కానీ తమ్ముడు వచ్చాడనే అసూయ. తమ్ముడికి ఎంత విందు చేస్తున్నాడని అసూయ, తమ్ముడికి వస్త్రాలు కొన్నాడని అసూయ, తమ్ముడికి బంగారం రింగు కొన్నాడని అసూయ, తమ్ముడు పాదాలకు చెప్పులు దొరికాడని అసూయ, తమ్ముడికి ఎంత గొప్ప అట్టహాసంగా విందు చేస్తున్నాడని అసూయ. అసూయ పడకూడదు. మత్సరం అనేది ఎముకలకు ఒళ్ళు. సమయాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం అండి. సమయాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, ఆనాటి స్త్రీలు దావీదు గొలియాతును చంపి దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులన్నిటిలో నుండి స్త్రీలు ఇశ్రాయేలీయులలో నుండి వచ్చి సంబరాలతోను వాద్యములతోను ఆడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చెను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలునకు వేల కొలదియు దావీదునకు 10,000 కొలదియు హతము చేసిరని. చాలండి. వారు వచ్చి సౌలుకి 1000 కొలదన్నమాట, దావీదుకు 10,000 కొలదన్నాడు. 9వ వచనంలో, నాట నుండి సౌలు అతని మీద విషపు చూపు నిలిపాడు. నాట నుండి ఏం నిలిపాడండి అని అంటే విషపు చూపు, మత్సరం. వీడేంటి, గొర్రెలు దోచుకునేవాడేంటి, నేత నా దగ్గరకు వచ్చాడు, ఏదో యుద్ధానికి వెళ్ళాడు, వడిసెలు విసిరాడు, ఏదో వాడు తెచ్చాడు, వీడికింత జయమా, వీడికింత ఘనత.
ఏం కలిగింది? వసూయి, మత్సరం. మత్సరం కలిగింది కనుక తరమటం. అతను చంపేయాలి. మత్సరం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది అంటే, అతడు బ్రతికి ఉన్న ఎడల నీకు గాని నాకు గాని రాజ్యము దక్కదరా యోనాతాను అని యోనాతానుతో చెప్తా ఉన్నాడు తండ్రి సౌలు. కనుక ఇక్కడ ఏం కలిగిందని అంటే మత్సరం కలిగింది. అతను గొప్ప యాగము త్యాగం చేశాడు. ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపాడు. వడిసెలతో కొట్టగా వాడు బార్లుగా పడ్డాడు. ఈ దావీదు పరుగున వెళ్ళి అతని ఆయుధము తీసుకొని ఆ గొలియాతు యొక్క ఆయుధముతోనే గొలియాతు తల తెగ నరికాడట. గొలియాతు తల తెగ నరికినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 51వ వచనం, ఫిలిస్తీని తల తెగ నరికెను. ఫిలిస్తీని తల తెగ నరికిన తర్వాత 54వ వచనం చివరి భాగంలో అతడు యెరూషలేమునకు ఆ తలను తీసుకుని వచ్చాడు. మొండు అక్కడే ఉంది కానీ యెరూషలేమునకు ఆ తలకాయ పట్టుకుని వచ్చాడట. ఇదిగో నేను పలానా గొలియాతుని చెప్పాను కదా. ఆలోచన చేస్తాను. నిన్న మొన్న శుక్రవారం ఉత్తరప్రదేశ్లో రాహుల్ చౌహాన్ అనేవాడు ఒకడు ఒక టెంపో డ్రైవర్ని, సరే నా అట్టిపళ్ళు బండి ఎదరకుండా నీ వాహనం నిలపొద్దు, నాకు బిజినెస్ జరగదు, కొంచెం ఎదర పెట్టాలి, 12 నిమిషాలు వెళ్ళిపోతాను అన్నాడంటే అతను. అంతే, వారిద్దరి మధ్య చిన్న వాగ్వివాదం. ఈ కాయగూరలో అట్టిపళ్ళు అమ్ముకొని చాకించుకుని వాడు ఏం చేశాడు, ఆ డ్రైవర్ని లాగిపెట్టి పొడిసి ఆఖరికి అతను రొమ్ము మీద కూర్చొని ఛాతి మీద పీకి చక్కగా కూర్చోండి. టీవీలో చూపించారు కాబట్టి ఈ ఎముక ఎరగకపోతే ఎముక ఆ చాకెట్ కొట్టి అసలు చూడరాని దృశ్యం. దాన్ని వేరు చేశాడు. ఆ కొండ నాకు నుంచి పెట్టేసి ఆ తలను పట్టుకొచ్చి వేరే చోట 4 రౌండ్లు వేస్తాడు. వందలాది మంది తిరుగుతున్నారు కానీ అందరం పారిపోతా ఉన్నారు. ఎంత విచారం. ఆలోచన చేస్తున్నారు. అంటే అక్కడ గొలియాతును చంపాలి, ఇక్కడ వీళ్ళు చంపవసరం లేదు. పాపం ఏదో మాట్లాడుకుంటే కానీ అక్కడ గొలియాతును చంపి ఆ తలబట్టుకుని యెరూషలేము తీసుకొచ్చాడు. అంత వీరుడు, అంత గొప్ప కార్యం చేసి ప్రాణభీతి నుండి ఆ సౌలును ఆ ఇశ్రాయేలీలందరినీ రక్షించగా మంచి పని చేసావు ఆయన అని అతని ఘనపరచడం మానేసి అతని మీద మత్సరం విశ్వాసి అయినటువంటి సౌలు ఎవరు? ప్రవక్తలలో ఉన్నాడా అనే వదంతుంది. అంత గొప్ప ప్రసంగికుడు ఏం చేశాడు అని అంటే విషపు చూపు నిలిపాడు. కనుక ప్రియ దేవుని పెట్టారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన అతనిని చంపి ఆ తలను పట్టుకొస్తే అతనిని ఘనపరచడం మాని నాటి నుండి అతని మీద విషపు చూపు నిలిపెను. బాధాకరం, చాలా బాధాకరం. ప్రియులారా, గనుక విశ్వాసమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని ఆలోచన చేస్తే, విశ్వాసముగా అసూయలు ఉండకూడదు, విశ్వాసముగా ద్వేషాలు ఉండకూడదు, విశ్వాసముగా మత్సరం ఉండకూడదు. ఇక్కడ 3 విషయాలు, 3 గురించి మనం ధ్యానం చేసాం. ఆ గోత్రకర్తలు, ఏ గోత్రకర్తలు? యాకోబు యొక్క కుమారులైన 12 మందిలో ఆ 10 మంది ఏం చేశారు అని అంటే యోసేపును ఐగుప్తులకు వెళ్ళుటకు అబ్బివేసింది. కారణం ఏంటంటే మత్సరపడి. ఏం పడి అమ్మివేశారు? వారు మత్సరపడి అతనిని అమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్సరపడి అమ్మివేశారు. ఎంత బాధాకరమో. అన్న పొలంలో నుంచి రాగా తమ్ముడు వచ్చాడన్న విషయం తెలుసుకుని పాపపడి, అంటే ఇప్పుడు ఏం కలిగింది? మత్సరము కలిగింది.
దావీదు ఆ గొలియాతును చంపగా స్త్రీలందరూ 10,000 స్తుతులు అని చెప్పేసి దావీదును పొగడగా సౌలుకి ఏం కలిగింది? మత్సరం కలిగింది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా సిద్ధపడ్డాను కానీ టైం లేదు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. 27:18 ఏలయనగా దొరికిందా? మత్తయి సువార్త 27:18 అండి. కాబట్టి ఆ, ప్రజలు కూడి వచ్చినప్పుడు ఆ, పిలాతు, ఆ, నేనెవరిని విడుదల చేయవలెనని ఆ. మీరు కోరుచున్నారు? 18 రెండవ భాగం. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండేను. ఎవరైనా పిలాతు ఎవరిని అప్పగించారని? యేసు ప్రభువుని. ఎందుకు అప్పగించారని? అసూయ చేత అప్పగించారని పిలాతు ఎరిగి ఉండేను. యేసు ప్రభువు వారిని మత్సరముతో అప్పగించారు. దేనితో? అసూయతో అప్పగించారు. వారవలేక అతనిలో ఏ పాపం లేదండి. యేసు ప్రభువులో ఈ లోకంలో అంతకాలం ఉన్నాడు, 3.5 సంవత్సరం సువార్త ప్రకటించాడు. అతనిలో ఏ పాపమును లేదు, ఎవరికి ఏ ద్రోహము చెయ్యలేదండి. కానీ ఇక్కడ మనం కొందరు చూస్తూ ఉన్నాం. శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, ప్రధాన యాజకులు ఆయనను అసూయ చేత అప్పగించారు. అసూయ ఎందుకండి అని అనుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో జన సమూహము ఆయన వెంట వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారు? 5:1 పటపట్టి అంటే తొందరగా ముగిసిపోతుంది. ఆయన జన సమూహములను చూసి కొండ ఎక్కి. చాలండి. అంటే ఇప్పుడు ఆ యేసు ప్రభు వారు జననేత. నేతలు ఎందుకన్నానంటే ఆయన యూదుల రాజు కనుక జననేత, జనాదరణ కలిగిన వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనమే. ప్రక్కన చూడండి 24వ వచనం 4వ అధ్యాయము మత్తయి సువార్త 4:25లో బహుజన సమూహము ఆయనను వెంబడించెను కదండి. బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. 8వ అధ్యాయం 40 వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 40 వచనములో జన సమూహము ఆయన వరకు ఎదురు చూచుచుండెను కదండి. బహుజన సమూహము ఆయనను వెంబడించెను, జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఇంకా మనం 42వ వచనం చదివితే ఆయన వెళ్ళుచుండగా జన సమూహము ఆయన మీద పడుచుండెను. చంపడానికి కారణం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం అండి. మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయిందో చూడు. లోకము ఆయన వెంట పోయింది కదా. ఆలోచన చేయండి. చంపడానికి గల కారణం ఏంటండి అని అంటే, వారు మత్సరపడటానికి గల కారణం ఏంటండి అని అంటే, వారు అసూయ పడటానికి గల కారణం ఏంటండి అని అంటే, జన సమూహము ఆయన వెంబడి వెలుచు ఉన్నది. జన సమూహము ఆయన వరకు ఎదురు చూస్తూ ఉన్నది. జన సమూహము ఆయన నడుస్తుంటే ఆయన మీద పడతా వెళ్ళిపోతా ఉన్నారట. అదే సమయంలో జన సమూహాన్ని చూసి మన ప్రయత్నాలు ఎందుకురా, ఆయన చంపాలనుకుంటే ఎప్పుడు సింగర్గా దొరకడేంటి? ఎప్పుడు చూసినా జనమే. లోకము ఆయన వెంట. అది వారి యొక్క ఈర్ష, అది వారి యొక్క అసూయ, అది వారి యొక్క మత్సరం. కాబట్టి
జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉండగా ఎలా చెప్పాలి? కాబట్టి ప్రయత్నం చేశారు చంపాలని. ఇస్కరియోతు యోధా దొరికాడు. అతని ద్వారా ఆయన పట్టబడ్డాడు, ఆయన అప్పగింపబడ్డాడు. అప్పగింపబడిన తర్వాత కొన్ని నేరాలు మోపాడు. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడండి. అదేంటి దేవాలయం? మరి పితరులు 46 సంవత్సరాలు కట్టారే. దేవాలయం ఎన్నిసార్లు ఎంతకాలం కట్టారు? యోహాను సువార్త 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఎన్ని సంవత్సరాలు కట్టారట దేవాలయం? 2వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 2:20. ఈ దేవాలయము అయ్ 46 సంవత్సరములు కట్టిరే. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే. నీవు 3 దినములలో దానిని లేపుదువా కదా. 19వ వచనంలో దేవాలయం పడగొట్టుడి 3 దినములలో దానిని లేపుతానన్నాడు ఆయన. వీళ్ళు శారీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి దేవాలయం అంటే కనపడి దేవాలయమే కావాలనుకున్నారు. ఆయన దేని గురించి మాట్లాడాడు అక్కడే రాయబడ్డది చూడండి. ఆయన 27వ వచనం, అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి మాట కదండి. ఆయన శరీరం అనే దేవాలయం గురించి మాట్లాడితే వారు ఏం చేశారు? భౌతిక సంబంధమైన దేవాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అసూయపడ్డారు. ఈయన చంపాలంటే ఏదో ప్లాన్ ఉండాలి. కాబట్టి దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన మరలా లేపేస్తానన్నాడు. కాబట్టి ఇతనిని సిలువ వేయాలి. 2వది ఏమన్నారు వారు? ఇతడు దేవుని కుమారుడు అన్నారట. ఏమన్నారు? ఇతడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం. 26-61 ఏమన్నాడు? వీడు అయ్యయ్యా కైపా గారు ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? అయ్యా కైపా గారు వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో చూడండి 57వ వచనం. యేసును పట్టుకొని ప్రధాన యాజకుడైన కైపా అతను తీసుకుపోయారట. ఇప్పుడు ప్రధాన యాజకుడైన కైపాతో చెప్తున్నారు, అయ్యా వీడు దేవాలయం పడగొట్టి 3 దినములలో దానిని కడతానన్నాడండి. 2వది వీడు దేవుని కుమారుడు అన్నాడండి కదా. వీడు దేవుని కుమారుడు అన్నాడండి. నేను ఎవరినో తెలుసా? నేను దేవుని కుమారుని అన్నాడండి అన్నారట. ఇప్పుడు కైప ప్రశ్న వేస్తా ఉన్నాడు 63వ వచనంలో. ప్రధాన యాజకుడైనటువంటి కైప ప్రశ్న వేస్తే నువ్వు అన్నట్టే అన్నాడంట యేసుప్రభు. నువ్వు దేవుని కుమారుడువా అనంటే నువ్వు అన్నట్టే అన్నాడట. ఇంకంతే కైప వస్త్రాలు చింపేసుకుని చూడండి 65వ వచనంలో అతడు వస్త్రములు చింపుకొని వీడు దేవదోషలు చేశాడు. 66వ వచనంలో ఇతడు మరణమునకు పాత్రుడు కదా. ఎందుకండి మత్సరం? ఎందుకండి అసూయ? ఎందుకండి ద్వేషం? లోకము ఆయన వెంట వెళ్తా ఉన్నాయి. ఆయన చంపాలంటే ఏదైనా ఒక రీజన్ ఉండాలి. ఏ రీజన్ దొరకలా. కాబట్టి వీడండి దేవాలయం పడగొట్టేసానండి 3 దినాలు లేపేస్తానన్నాడండి. వీడండి నేను దేవుని కుమారుడిని చెప్పుకున్నాడండి అన్నాడట. ఆనాటి ప్రజలు ఎవరి దగ్గర? కైపా దగ్గర. ఇప్పుడు కైప ఏమంటున్నాడు? నిజమేనా అని అంటే నువ్వు అన్నట్టే అన్నాడట. అమ్మో వీడు ఏ ద్రోహి? దైవ ద్రోహిగా యేసు ప్రభుని చెప్పడానికి అతని మీద వేసిన నిందల్లో మొట్టమొదటి నింద ఏంటో తెలుసా? దైవ ద్రోహి. అంటే దేవుణ్ణి నేనంటావా, దేవుని కుమారుడిని నేనంటావా అని వస్త్రాలు చింపేసుకుని ఇతను మరణమునకు పాత్రుడన్నారు. అక్కడి నుంచి మరలా వాళ్ళు ఏం చేశారంటే
ఆ 27వ అధ్యాయం ఆ ప్రక్కన చూడండి. 27వ అధ్యాయము మొదటి వచనంలో పిలాతు దగ్గర తీసుకొచ్చారండి. పిలాతు దగ్గర తీసుకొస్తే పిలాతు అంటే అధిపతి, ఆడు ప్రధాన యాజకుడే అధిపతి. 11వ వచనంలో యేసు అధిపతి ఎదుట నిలవబడిన, యేసు అధిపతి ఎదుట నిలవబడినప్పుడు, పిలాతు ఎదుట నిలబడినప్పుడు యూదుల రాజు నీవేనా? ఎవడు పిలాతు గారు, వీడు నేను యూదులకు రాజు అంటున్నాడండి. రాజద్రోహి. ఎవడేమిటి కైపా గారు, వీడు నేను దేవుని కుమారుడు అంటున్నాడండి. దేశద్రోహి. ఆలోచన చేయండి, ఒకటి దైవద్రోహి, రెండవది రాజద్రోహి. దేవుని కుమారుడు అన్నావు కాబట్టి నువ్వు దైవద్రోహివి, యూదుల రాజు అన్నావు కాబట్టి నువ్వు రాజద్రోహివి అని చెప్పి అతను ఏం చేస్తా ఉన్నాడని ఆలోచన చేస్తే 18వ వచనంలో అసూయ చేత పిలాతు అంటున్నాడు. అప్పుడు ఏమని? అసూయ చేత ఆయనను అప్పగించిరని పిలాతు ఎరిగి చేస్తున్నాడు. 24వ వచనంలో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని ఆ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. కనుక వారు తీసుకెళ్ళి కొట్టి ఉమ్ములేసి ఆ నెత్తి మీద మొండ్ల కిరీటం పెట్టి ఆయన్ని అపహాస్యం చేసి సిలువగా తీసుకుపోయి చివరికి చంపేశారు. ఆయన చంపేయడానికి గల కారణం మత్సరం, అసూయ. ఆలోచన చేస్తున్నారా? అందుకే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో భక్తిహీనులు అసూయ చేత చచ్చెదరు. భక్తిహీనులైన వారు ఏమవుతారండి అంటే అసూయ. ఆయన చంపడానికి గల కారణం అసూయ. గోత్రకర్తలు యోసేపును అమ్ముకుంటే గల కారణం అసూయ. అన్న కోపపట్టడానికి గల కారణం అసూయ. సౌలు విసపు చూపు చూడటానికి గల కారణం అసూయ. కాబట్టి అసూయలు విడిచిపెట్టేవాళ్ళన్నా విశ్వాసమైనటువంటి మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అసూయలు మాని రక్షణలో ఎదుగుచు అన్నాడు. ఏం మానాలట? అక్కడ కొంత లిస్ట్ ఉంది. 5 రకాల మనుషులు ఉన్నారు. అందులో మీరు ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా అని మాట్లాడుతూ అసూయలు మాని రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించమన్నాడు. అంటే అసూయలు మాని రక్షణలో ఎదగాలి. రోమ 13:13 రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో అసూయలు మానమన్నాడు. మత్సరమైనను లేక పగటి యందు నడుచుకొనున్నట్లుగా మర్యాదగా నడుచుకోండి. అయ్యా, మీరు మత్సరములు మాని పగటి యందు ఏ విధముగా నడుచుకుంటామో, పగటి యందు వాళ్ళు చూస్తారని వీళ్ళు చూస్తారని మర్యాదగా నడుచుకుంటాం. కాబట్టి పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా దేని మానమన్నాడు? మత్సరమును మానమాను. మీరు మత్సరమును మాని మత్సరమైనను లేక పగటి యందు నడుచుకొని వారి వలె మర్యాదగా నడుచుకుందుము. అసూయలు మానాలి, మత్సరములు మానాలి. మరొక మాట గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 26వ వచనంలో ఒకరి యందు ఒకరు అసూయ పడక ఉందుము. ఏం చేయాలంట? ఒకరి ఎడల ఒకరు అసూయ పడక ఉందుము. రక్షణలో ఎదగాలి అని అంటే అసూయలు మానమన్నాడు. పగటి యందు నడిచే వాళ్ళముగా మర్యాదగా నడవాలి అని అంటే మత్సరములు మాని అన్నాడు. ఎలా ఉండాలంట? ఒకరి యొక్కరు అసూయలు లేక నడుచుకోవాలి. కనుక మీ దేవుడు పెట్టారు. బైబిల్లో చాలా మంది మీద అసూయలు పడిన వారు.
మనం కేవలం 4 చెప్పుకున్నాం. కాబట్టి సమయం వెళ్తా ఉంది. విశ్వాసమైన మనము అసూయపడే వాళ్ళంగా ఉండకుండా ఎఫ్రాయిములో ఏముందో చూశాం. ఎఫ్రాయిములో మత్సరం ఉందట. అది అతను చేసిన దోషంలో ఒకటి. కాబట్టి విశ్వాసమైన మనము మత్సరము, అసూయ, వార్వలేనితనము ఏదైనా ఉందేమో, అమ్మాయి వేళ వాక్యం విన్నాము, మత్సర పడొద్దన్నాడు, అసూయ పడొద్దన్నాడు. అమ్మ మెర్సిడీస్ బెంజ్ వెళ్తుంది, అమ్మో అని అనుకోకూడదు కదా. అమ్మో ఎవరో 10,000 రూపాయలు పట్టు చీర కట్టారు, అమ్మో అని అనుకోకూడదు. అమ్మో కదా అంతస్తుల బిల్డింగ్ అనుకోకూడదు, అమ్మో. చూసి సంతోషించడం పర్వాలా, అసూయ పడకుండా చక్కగా పగటి యందు నడుచుకునే వాళ్ళు కూడా మర్యాదగా నడుచుకోవాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. పరిశుద్ధుడా నీ వందనాలు. ఈ లోకంలో అసూయ పడవద్దు, మత్సర పడవద్దు అని ప్రభుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మత్సరం అనేది ఎముకలకు పుల్లని మాట్లాడుతూ ఉన్నాం. మత్సరమును మాని పగటి యందు మర్యాదగా నడుచుకునే వాళ్ళము నడుచుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభువా, ఎఫ్రాయిం జీవితంలో నుండి అనేకమైన పాఠాలు బైబిల్ ద్వారా మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నీ పిల్లలమైన మాలో ఏమైనా అసూయలు ఉన్నాయో, మత్సరాలు ఉన్నాయేమో, వారవలేని తరం ఉందేమో, దాన్ని చంపుకొని నీ యందు భయభక్తులు కలిగి పగటి యందు నడుచుకునేవారు మర్యాదగా నడుచుకుంటానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.